హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాళపత్ర రహస్యాలు. ఈరోజు మనం కార్తీక పురాణం 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ 8వ అధ్యాయంలో జనక మహారాజుకి వశిష్ఠుడు భగవన్నామ స్మరణ గురించి, దాని మహత్యం గురించి, అలానే అజామిళుని కథ గురించి వివరిస్తాడు. దాని గురించి ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాస వైభవాన్ని, మహత్యాన్ని, ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వస్తోంది. దయచేసి నా యందు అనుగ్రహం ఉంచి నాకు కలిగిన సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుడు ప్రార్థించాడు జనక మహారాజుని. మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి, కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏమీ ఉండవు. పాపకర్ములైన వారి వలన వర్ణ సంక్రమణి దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వలన పవిత్రులవుతూ ఉంటారు అని ధర్మశాస్త్రాలు మనకు చెబుతున్నాయి. అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణం కూడా సూచిస్తోంది. మహాపాపాలు చేసిన ఆ పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ, వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతున్నదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతం చిన్న గోటికొనతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటితో ఆరిపోతాయా? నదీ ప్రవాహంలో కొట్టుకున్నవాడు గడ్డిపోచన ఆధారంగా చేసుకుని గట్టు ఎక్కగలుగుతాడా? కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండ ఎక్కగలుగుతాడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపరాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అని అనిపిస్తుంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనక మహారాజు. ఓ రాజేంద్ర, చాలా చక్కని ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మ మీమాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని నీకు నేను తెలియజెబుతాను, జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. అవి 1 సత్వగుణం, 2 తమోగుణం, 3 రజోగుణం. ధర్మాధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు. సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మం కూడా. ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం. ఆ నదిలో, ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతికార్తిలో తెరుచుకొని ఉంటుంది. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యమవుతున్నది. గంగా, గోదావరి, కృష్ణానదులు పుష్కర కాలాల్లో చేసే దానం ఎంత చిన్నదైనా సరే, ఆయా దానాలు, ఆ నదీ తీరాల్లో గల ఆలయాల్లో చేసే జలతపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాల విలువలను అనంతమని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను. ఫలితమును కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణములై కష్టసుఖాలు కారణాలవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దేశ కాలమాన పరిస్థితులను గమనించి చేసే కోరిక లేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. పెద్ద కట్టెల మోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి చేసినా తెలియక చేసినా పాపాన్ని భస్మీపటలం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామస్మరణతో తరించిపోయిన అజామిళుని కథ గురించి చెబుతాను విను. కన్యాకుబ్జమనే దేశంలో సత్యవ్రతుడు, సుగుణవతియగు హైమవతి అనే దంపతులున్నారు. ఆ దంపతులకు లేక ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అజామిళుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాబం చేశారు. దానితో వాడు అడ్డు అదుపు లేనివాడే సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు. దాసీ దానితో సంపర్కం పెట్టుకొని ఆమెనే పెండ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామిళుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక రోజున ఆ అజామిళుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టు ఎక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది. అజామిళునికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది. అజామిళుడు భార్య మరణించినాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురము చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుళ్లకు 2 మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు అజామిళుడు నారాయణ అని పేరు పెట్టాడు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్నది. అజామిళుని వార్ధక్యం ఆవరించింది. మరణం ఆసన్నమైంది. అజామిళుని ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు.
వాళ్ళని చూసిన అజామిలుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ల బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుడినే పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారుడినే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిలుని విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలో ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, 8 దిక్కులు, ఆది దేవతలు, వాయువు, గోవులు ప్రబల సాక్ష్యాలు. వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తూ ఉంటారు. ఆ పైన ఆయుర్దాయం పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామిలుని చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము. మరి ఈ పాపాత్ముణ్ణి మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతలారా, విష్ణునామస్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకనే ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకొని పోతున్నాం అని చెప్పి అజామిలుని తీసుకుని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడినైనా క్రూరుడినైనా పాతకుడినైనా నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలనే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు అజామిలుడు. మహారాజా, కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠ మహర్షి. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతాళమని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తున్నది అజామిలుని జీవితగాథ. ఆ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గానీ లభించదు. 8వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా